వెల్కమ్ టు బిఆర్కే న్యూస్. సో జనరల్ గా మనిషి శరీర తత్వాలు వాత పిత్త కఫ దోషాలు ఇలా ఉంటాయన్నమాట. దీన్ని బట్టి ఆయుర్వేదం ప్రకారం ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు హెల్త్ ఇష్యూ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అయితే కఫ దోషం బాగా ఉండి కఫం పట్టేసినట్లుగా ఉంటే ఒక చక్కటి ఆయుర్వేదిక్ టీ ఉంది. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, తయారీ విధానం ఏంటి, ఎలా తీసుకోవాలి, దీన్ని తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య లాభాలు ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మీరు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రచయిత్రి డాక్టర్ అంగీ కమల గారు. నమస్తే. సో జనరల్ గా నేను మాట్లాడుతున్నప్పుడు అంటే ఒక మంచి కషాయం ఏదైనా ఉంది అంటే సో అంటే ఎప్పటి నుంచో వాడుతున్న ఒక కషాయం ఉంది అని చెప్పారు. అంటే అది కూడా పర్టికులర్ గా ఈ టైంలో తీసుకునేది అని చెప్పారు. ఏంటప్పుడు చలికాలం అమ్మ, ఇప్పుడు మన సంక్రాంతికి మనం రకరకాల పలహారాలు తిన్నాము, నువ్వులు తిన్నాము. తర్వాత ఈ ప్రాంతంలో చక్కిలాలు అని చెప్పేసి చేస్తారు. అన్నింటిలో కూడా నువ్వులతో ఉన్నటువంటి లడ్డూలు, నువ్వులతో ఉన్న పదార్థాలు తినడం వల్ల మనుషులు మీరు చెప్పినట్టే వాత పిత్త కఫాలు మూడు ఉంటాయన్నమాట. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఎక్కువగా ఉంటుంది. అయితే కఫం ఉండడం వల్ల రాత్రి పడుకుంటే వాళ్ళకి శ్వాస ఆగిపోవడం, తర్వాత దగ్గుతుంటే పక్క వాళ్ళకి డిస్టర్బ్ కావడం, ఇట్లాంటివి అవుతుంటాయి. అందుకని చెప్పేసి మనం ఇంట్లో పొద్దున్నే లేస్తూనే మన టీ కాఫీలు కాకుండా మొట్టమొదటి ఒక గిన్నె పెట్టుకుని దీంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. అంటే ఇది ఒక టీ, ఇది ఒక కషాయం. కషాయం ఇద్దరు ఉన్నారనుకోండి, ఇంట్లో తాగే వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటే మీ క్వాంటిటీని బట్టి దీన్ని కూడా మీరు మార్చుకోవచ్చు. ఇది మనం ఒకరి కోసం చేస్తున్నాం. ఒకళ్ళ కోసం చేస్తున్నాం. దీంట్లో ఒక చెంచా ఓమ, చెంచా దీంట్లో వేసేయాలి. కొంచెం వేస్తే పర్వాలేదు. ఇది అందుకే ఈ మురుకులు చేసినా చక్రాలు చేసినా తప్పకుండా నువ్వులతో పాటు ఇది వేస్తారు. ఓమ ఎందుకు వేస్తారంటే టేస్ట్ కోసం ఒకటి, తర్వాత లోపల ఉన్నటువంటి కఫం కాకుండా ఉండడానికి అని చెప్పేసి ఓమ చాలా మంచి. పిల్లలకి ఉగ్గులు కూడా మనం వేస్తారు, తప్పకుండా వేయాలి. తర్వాత ఒక చెంచా జీలకర్ర, 3-4 తమలపాకులను తుంపి వేసేసుకోవాలి. తుంచేసి ముక్కలుగా వేస్తే బాగా బాయిల్ అవుతాయి అన్నమాట. ఒక 5 నిమిషాలలో మెడిసిన్ గుణాలు ఉన్నాయి కాబట్టి పూర్వకాలం వాళ్ళు తినేవాళ్ళు తాంబూల సేవనం అని చెప్పేసి మనకు కృష్ణదేవరాయల కాలంలో దీని గురించి చాలా అద్భుతంగా చెప్పేవాళ్ళు. తప్పకుండా పాటలు పాడేవాళ్ళు, సంగీతం, తర్వాత గొంతు పెట్టుకొని మనం చేసేటువంటి ఉద్యోగాలు ఉంటాయి కదా, దానికి తప్పకుండా కూడా ఇప్పుడు సంగీత పరంగా ఎక్కువ మంది ఇది వేసుకుంటుంటారు. కానీ ఎప్పుడైతే మన దేశానికి జర్దా వచ్చిందో, జర్దా వలన మనకు టీబీలు రోగాలు వస్తున్నాయని చెప్పేసి ఈ తాంబూలాన్ని వేసుకోవడం మానేశారు. హెవీ భోజనం చేసిన తర్వాత మనం ఎక్కడికైనా విందు భోజనాలకు వెళితే తప్పకుండా మనకు తాంబూలం ఇస్తారు. దాంట్లో మీఠా అని చెప్పేసి సాదా అని చెప్పేసి ఇస్తే పర్వాలేదు, కానీ దాంట్లో మనం ఇది తీసుకోవడానికి వీలేదు. ఏంటి జర్దాలు అలాంటివి తినేటివి తినకూడదు అనమాట. దాంతో గొంతు క్యాన్సర్ అలాంటివి వస్తాయని చెప్తున్నారు. దాంతో భయపడి చాలా మంది తాంబూలమే అసలు మానేశారు. తాంబూలం మానేయాల్సిన పని లేదు. తాంబూలం రాత్రిపూట వేసుకోవడం అనేటువంటిది మన దేశ ఆచారం. మనకు రాయలు రాసినటువంటి రాయల యొక్క రసికత, ఎంత చక్కటి రసిక జీవనాన్ని వాళ్ళు గడిపారో దాన్ని చూస్తే వాళ్ళు తాంబూలం వేసుకున్నాడు అంటే ఒక రాయల్ ఫ్యామిలీ, ఒక మంచి రిచెస్ట్ పర్సన్ అని చెప్పేసి అనుకున్నాను. నాకు ఒక డౌట్ వస్తుంది, మీరు రచయిత్రి కాబట్టి మిమ్మల్ని అడగాల్సింది చెప్పి, అంటే తాంబూలం అంటారు కదా, దాన్ని ఇలా ఎందుకు చేతులకు చుట్టుకుంటారు? చిలుకల్లాగా వేళ్లకు చుట్టేసి ఆ కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళకు ఫస్ట్ నైట్ వాళ్ళకి అందించేటప్పుడు ఆ తాంబూలాన్ని మళ్ళీ వాళ్ళు తీసుకోవడం. దీని మీద చాలా పాటలు రాశాను, పెళ్లి పాటలు ఉంటాయి. ఆ పాటల్లో వాళ్ళు పసుపులు అనిపించడం, తర్వాత తాంబూలం అందుకోవడం, అవన్నీ కూడా దగ్గరికి ఇస్తున్నట్టే ఇస్తాడు భర్త, మళ్ళీ వెనక్కి తీసుకుంటాడు అనమాట. అమ్మాయి యొక్క టాలెంట్, అమ్మాయి కూడా ఇస్తున్నట్టే ఇస్తుంది, తర్వాత అందకుండా దూరం పోతుంది. అంటే మన ఇద్దరికి కూడా ఇంకా ఇద్దరిలో ఏ భేదం లేదు, అభేదంగా ఉందామని చెప్పేసి చెప్పడానికి ఈ తాంబూలాన్ని ఇస్తారు. ఇట్లా బాగా ఉడుకుతుంది చూడండి. ఇలా ఉడికిన తర్వాత కొంచెంసేపు చల్లార్చి మనకు ఇవన్నీ కూడా వీటి కోసం ఎక్కడికో వెళ్ళాల్సిన పర్లేదు. ఇంట్లో మనకు ఉండేటువంటి తులసి చెట్టు, దగ్గరలో దొరికేటువంటి తమలపాకు, మన వంటింట్లో ఉండేటువంటి వాము, జీలకర్ర ఇవి ఉంటాయి కాబట్టి వీటిని అందులో వేసేసి ఒక 10 నిమిషాలు బాగా, అంటే గ్లాసు నీళ్ళు హాఫ్ నీళ్ళు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకొని తర్వాత దీన్ని వడపోసుకొని తాగేస్తే అది పిల్లలకు పెద్దలకు ఎవరికి ఇచ్చా కూడా మనం దగ్గి లోపల నుండి గొంతు మంటలేస్తుంది. దాన్ని బయట చాలా కష్టం. తర్వాత ఇది ఏమవుతుందంటే తాగిన తర్వాత మోషన్స్లో వెళ్ళిపోతుంది పిల్లలకు. తర్వాత దగ్గలేని పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు, 3 నెలల పిల్లలు, తల్లి ఏదైనా పెరుగు అలాంటివి తిని పాలిస్తుంది అనుకోండి, పిల్లలకు దగ్గు వస్తుంది. తప్పకుండా ఒక చిన్న గుడ్డలో
ఖర్చులో కానీ దాంట్లో కట్టి పిల్లల మెళ్ళో కడతారు. అయితే ఇప్పుడు మనం విక్స్ రాస్తున్నాం కదా, ఆ విక్స్ బదులు మేము ఇది రాసేవాళ్ళం. దీన్ని గొంతుకు కట్టేసి రాత్రి పిల్లవాడితో పడుకోబెడితే పొద్దుటి వరకు అది కరిగి వాళ్ళకి మోషన్స్లో వెళ్ళిపోతుంది అన్నమాట. అందుకని ఓములో తర్వాత ఈ తులసిలో కఫాన్ని కలిగించేటువంటి గుణం ఉన్నవి. ఇవన్నీ దగ్గాల్సినటువంటి పని లేదు. చూసే వాళ్ళకి ఎక్కడ తెమ్మడ పడితే చూస్తే అసహ్యంగా అనిపిస్తుంది. తర్వాత నలుగురిలో కూర్చున్నప్పుడు దగ్గు మాటికి వస్తుంటుంది. అప్పుడు కూడా మనం తీసుకోవడం చాలా కష్టం కాబట్టి, తగ్గడం కష్టం కాబట్టి ఇది తీసుకున్నాం అనుకోండి, పొద్దున్న రాత్రి తీసుకొని పడుకోవడం, తర్వాత పొద్దున్న తాగడం ఇట్లాంటివి చేసా కూడా రాత్రి కొంతమంది ఏం చేస్తారు, బాటిల్ మంచినీళ్ళలాగా కూడా పెట్టుకుంటారు. రాత్రి తాగుతున్నప్పుడల్లా కూడా కొంచెం తాగుతుంటారు. ఒకవేళ వీలు కానిటువంటి వాళ్ళు ఆఫీసులకు ఇప్పుడు బయటకు వెళ్ళేవాళ్ళు, రేడియో స్టేషన్లో టీవీ ఛానల్స్లో పనిచేసే వాళ్ళకి చాలా మంది తెలుసు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ నీళ్లు ఉడికించుకొని జీరా వాటర్ అని చెప్పేసి బాటిల్ పట్టుకొని వెళ్తారు. వెళ్తే గొంతు పెట్టుకొని బతికే వాళ్ళం టీచర్లు, లెక్చరర్స్, అలాంటి వాళ్ళకు మధ్యలో దగ్గర వస్తే కొంచెం అనేజీగా ఉంటుంది. అందుకని చెప్పేసి మేము పొద్దున్నే తాగామనుకోండి సాయంత్రం వరకు మాకు రాదు. ఎప్పుడైతే పడుకుంటామో అప్పుడు మళ్ళీ కఫం పైకి వస్తుంటారు. అందుకని చెప్పేసి పొద్దున్నే దీన్ని సరాయించి తీసి పడేసామంటే మనకు సాయంత్రం వరకు ఉంటుంది. ఇవన్నీ మనకు 5-10 రూపాయలు దొరికేటువంటి వస్తువులు. వీటి కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళి సిరప్లు తెచ్చి పిల్లలకు పోసి ఆ సిరప్ వాడు తాగక ట్యాబ్లెట్ వేసుకుంటే నాన్న గద్దలు కూడా ఉంటుంది కనుక పిల్లలకు కూడా ట్రీట్మెంట్ తాగించడం చాలా మంచిది. ఒకవేళ ఘాటుగా ఉంది అంటే మరీ 7 ఏళ్ళలోకి పిల్లలైతే దాన్ని ఒక చిన్న మూటలాగా కట్టేసి ఇక్కడ కడితే దాంతో ఓమతో కలుపుతుంది. అంటే కఫదోషం ఉంది, కఫం పట్టేసింది, దగ్గు బాగా వస్తుంది, పొడి దగ్గు అంటారు చాలా మంది. ఆ దగ్గు నెల దగ్గుతుంటారు. దాంతో గొంతు కంఠం అంతా మంట మండుతుంది. దాంతో చూసే వాళ్ళకు బాధ అనిపిస్తుంటుంది, దగ్గే వాళ్ళకు కూడా శారీరక బాధ ఉంటుంది కనుక చాలా మంచిది. దీన్ని మీరు ఇట్లా వాడవస్తుంది. చాలా చక్కటి కలర్ కూడా వచ్చింది. హనీ కూడా వేసుకోవచ్చు అమ్మ? హనీ వేసుకోవచ్చు. తినేవాళ్ళు షుగర్ లేనటువంటి వాళ్ళు పొద్దున్నే షుగర్ లేనటువంటి వాళ్ళైతే హనీ వేసుకోవచ్చు. కొద్దిగా ఒక స్పూన్ తేనె కూడా వేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. ఇది దాంట్లో ఉన్నటువంటి ఐరన్ గుణాలు కూడా దీంట్లోకి వచ్చేస్తాయి. కఫదోషం పూర్తిగా తగ్గిస్తాయి. అంటే చాలా మంది ఊపిరితిత్తులు నిమ్ము చేరింది, కఫం ఉంది, అసలు ఊపిరాడడం బాగా ఉంటుంది. అది పొద్దున చాలా ఉంటుంది. లేచి కూర్చున్న కొంతమంది ఆస్తమా వాళ్ళు, శ్వాసకోశ రోగాలు ఉన్నటువంటి వాళ్ళకు వాళ్ళు పడుకోలేరు అనమాట. 4 గంటలు 3 గంటల నుంచి వాళ్ళని లేపుతుంటారు, అది పైకి ఎక్కి వస్తుంటారు. అందుకని చెప్పేసి వాళ్ళు ఇది తాగితే పొద్దున్న చాలా బాగుంటుంది. చాలా చక్కగా చెప్పారమ్మా. అంటే కఫంని తగ్గించే ఒక మంచి హర్బల్ టీ అనమాట. సో ఖచ్చితంగా అందరు తీసుకోవాలని కోరుకున్నాము. సో అంటే దీన్ని నార్మల్ వాటర్ లాగా కూడా తీసుకోవచ్చు. అంటే మనం నార్మల్ వాటర్ తీసుకునే బదులు దీన్ని కూడా వాటర్ తీసుకుని ఆఫీస్లో కట్టి వెళ్ళేవాళ్ళు, ఇది పోసుకొని వెళ్ళారనుకోండి బాగుంటుంది. టీ అమ్మా. సో మంచి అంటే ఇది మీరు తయారు చేస్తుంటేనే ఒక మంచి ఆరోమా అనేది వస్తుంది. సో ఇలాంటి హర్బల్ టీలు మనం పాత కాలంలో ఎలాంటి కషాయాలు తయారు చేసి తీసుకునే వాళ్ళము, దానివల్ల మనం ఎలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళం అనేది మళ్ళీ ఒకసారి మీరు గుర్తు చేశారమ్మా. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అమ్మా. అందరూ కూడా తీసుకోవాలని కోరుతున్నాను. అందరూ ఆరోగ్యంగా ఉండాలి.